సంస్థ ఇండిగో గత కొన్ని రోజులుగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కొన్ని రోజుల్లోనే 2000కు పైగా విమాన సర్వీసులను రద్దు చేసింది ఇండిగో. దీంతో ఇండిగో ఏళ్ల తరబడి శ్రమించి పెంచుకున్న బ్రాండ్ ఇమేజ్ మసకబారింది. ఓవైపు ఇండిగో వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురవుతూ ఉంటే, మరొక వైపు ఈ అంశంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. సంక్షోభం నుండి ఇండిగో గట్టెక్కాలంటే దాని ముందున్న సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. వారం రోజుల వ్యవధిలోనే దాదాపు 2000కు పైగా విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. దీంతో ఈ నెల 7వ తేదీ నాటికే 613 కోట్ల విలువైన ఫ్లైట్ టికెట్ ఛార్జీలను కస్టమర్లకు ఇండిగో రీఫండ్ చేయాల్సి వచ్చింది. ఇండిగో ఏళ్ల తరబడి శ్రమించి పెంచుకున్న బ్రాండ్ ఇమేజ్ మసకపారింది. అనతి కాలంలోనే వాయు వేగంతో ఎదిగిన ఇండిగోలో ఈ సంక్షోభం ఎందుకు ఏర్పడింది? అందుకు గల కారణాలు ఏంటనే దానిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికీ ఈ అంశంపై రాజకీయంగానూ దుమారం కొనసాగుతోంది. ఇండిగో విమాన సర్వీసుల్లో అంతరాయం కొనసాగుతుండడంపై కేంద్ర విమానయాన శాఖ వైఫల్యంగా విపక్షాలు విమర్శలు చేశాయి. దీంతో ఈ అంశాన్ని తాము సీరియస్గా తీసుకున్నట్లు పార్లమెంట్లో తెలిపిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ రిపీట్ కాకుండా చూసుకుంటామని వివరణ ఇచ్చారు. ఇండిగో వ్యవహారంపై కేంద్రం ఇప్పటికే విచారణకు ఆదేశించింది. మన దేశ విమానయాన మార్కెట్లో 65% వాటా ఇండిగో చేతిలోనే ఉంది. ఇండిగో వద్ద ఇప్పుడు 400కు పైగా విమానాలున్నాయి. వీటిలో ఎక్కువ భాగం ఎయిర్ బేస్ A320, PA, AA320 విమానాలున్నాయి. రాకేష్ గంగ్వాల్, రాహుల్ భాటియా అనే భారతీయ వ్యాపారవేత్తలు 2006 ఆగస్టు 4న ఇండిగో విమాన సర్వీసులను ప్రారంభించారు. ఇండిగో సామాన్యుల విమానయాన కంపెనీగా పేరును సంపాదించుకుంది. తక్కువ ఛార్జీలతో సకాలంలో రాకపోకలు సాగించే విమాన సర్వీసులను అందిస్తుందనే ఖ్యాతిని ఇండిగో గడించింది. స్లిప్పర్ ధరించిన వాళ్లను విమానాల్లో చూసే రోజులు రావాలి అని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో చాలాసార్లు చెప్పారు. మోదీ విజన్కు అనుగుణంగా నడిచిన భారతీయ విమానయాన సంస్థగా ఇండిగో నిలిచింది. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా శరవేగంగా ఎదుగుతూ 2012 డిసెంబర్ నాటికి భారత విమానయాన మార్కెట్లో మెజారిటీ వాటాను ఇండిగో హస్తగతం చేసుకుంది. ప్రతిరోజు దాదాపు 2000కు పైగా విమాన సర్వీసుల ద్వారా ఇంచుమించు 3.80 లక్షల మంది ప్రయాణికులకు ఇండిగో సేవలు అందిస్తోంది. 2024లో దాదాపు 17.4 కోట్ల మంది ప్రయాణికులు ఇండిగో విమానాల ద్వారా దేశంలోని నగరాలకు, విదేశాలకు ప్రయాణించారు. 2023తో పోలిస్తే 2024లో ఇండిగోకు ప్యాసింజర్ల తాకిడి 10% మేర పెరిగింది. సమయ పాలనకు ఇండిగో అధిక ప్రాధాన్యత ఇస్తుంది. 2011లో ఇండిగో ఇచ్చిన ఒక వీడియో యాడ్లో పైలట్లు, ఇతర సిబ్బంది కలిసి ఒక విషయాన్ని చెబుతారు. మాతో కలిసి ప్రయాణించిన ప్రతిసారి మీరు సకాలంలో గమ్యస్థానంలో ల్యాండ్ అవుతారని మేము నిర్ధారిస్తున్నాం అని అందులో వారు చెప్పుకొచ్చారు. 2025 జూలై నాటికి కూడా భారత్లోని 6 ప్రధాన విమానాశ్రయాల్లో ఇండిగో రాకపోకల వేళలు సగటున 91.4% మేర సకాలంలోనే జరగడం విశేషం. గత వారం రోజుల వ్యవధిలో పైలట్ల కొరత కారణంగా దాదాపు 2000 విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. విమానయాన సంస్థల పైలట్ల పని గంటలపై నిర్దిష్ట పరిమితులు విధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జారీ చేసిన నూతన మార్గదర్శకాలను సకాలంలో అమల్లోకి తేవడంలో ఇండిగో తడబడుతోంది. దీనివల్లే గత వారం రోజులుగా విమాన సర్వీసులను పెద్ద సంఖ్యలో రద్దు చేసింది. ఇండిగో విమాన సర్వీసుల రద్దు పర్వాన్ని ఆపేందుకు కేంద్ర విమానయాన శాఖ రంగంలోకి దిగి పైలట్ల పని గంటల నిబంధన అమలులో తాత్కాలిక సడలింపునిచ్చింది. దీని ఫలితంగా డిసెంబర్ 6 నుంచి ఇండిగో విమాన సర్వీసుల సంఖ్య క్రమంగా పెరగడం ఆరంభమైంది. ఇక నుంచి ప్రతిరోజు 1650కి పైగా విమాన సర్వీసులను నడపడానికి సిద్ధంగా ఉన్నామని ఇండిగో ప్రకటించింది. తమ వల్ల ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి ఇండిగో పదే పదే క్షమాపణలు చెబుతోంది. కానీ కంపెనీకి జరుగుతున్న ఆర్థిక నష్టం వివరాలను వెల్లడించలేదు. 2024 ఆర్థిక సంవత్సరంలో ఇండిగో దాదాపు 81,000 కోట్ల ఆదాయం, 7,000 కోట్ల లాభాలొచ్చాయి. ఈసారి విమాన సర్వీసుల రద్దు సంక్షోభం వల్ల ఇండిగో ఆదాయం, లాభం తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మన దేశంలో గత కొన్నేళ్లలో విమానాశ్రయాల సంఖ్య పెరిగింది. అదే సమయంలో విమాన సర్వీసుల సంఖ్య కూడా బాగానే పెరిగింది. కానీ విమానయాన సంస్థల సంఖ్య అంతగా పెరగలేదు.
ప్రస్తుతం భారత విమానయాన మార్కెట్లోని 92% వాటా కేవలం ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ల చేతిలోనే ఉంది. అంటే రెండు పెద్ద కంపెనీలే విమానయాన రంగాన్ని ఏలుతున్నాయి. ప్రత్యేకించి దేశంలోని చిన్న పట్టణాలను అనుసంధానించే విమానయాన సర్వీసుల విభాగంలో ఇండిగో రారాజుగా వెలుగొందుతోంది. ప్రస్తుతం విమాన సర్వీసులు, విమానయాన సంస్థలు విమానాల ఇంధనంపై భారీగా పనులు ఉన్నాయి. ఈ పనులను తగ్గించి విమానయాన రంగంలో సరళీకృత విధానాలను తీసుకొస్తేనే కొత్త విమానయాన సర్వీసులు మొదలయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. వీలైనన్ని ఎక్కువ విమానయాన సంస్థలు అందుబాటులో ఉంటే ఏదైనా ఒక కంపెనీకి చెందిన విమాన సర్వీసులు అకస్మాత్తుగా రద్దయినా విమానయాన రంగంపై పెద్దగా ప్రతికూల ప్రభావం పడదని చెబుతున్నారు. ఏదైనా ఒక కంపెనీకి చెందిన విమాన సర్వీసు రద్దయితే వెంటనే మరొక కంపెనీకి చెందిన విమాన సర్వీసును బుక్ చేసుకునే అవకాశం సైతం ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు మళ్లీ రిపీట్ కాకుండా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాలి. ప్రస్తుత సంక్షోభం ఇండిగో చరిత్రలో అత్యల్ప స్థాయిగా కనిపిస్తోంది. తమ వల్ల ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి ఇండిగో పదే పదే క్షమాపణలు చెబుతోంది. కానీ కంపెనీకి జరుగుతున్న ఆర్థిక నష్టం వివరాలను వెల్లడించడం లేదు. ఇండిగో సంక్షోభం నుండి గట్టెక్కాలంటే దేశీయ విమానయాన రంగంలో మరిన్ని విమాన సంస్థలు సేవలను అందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.